హాల్‌లో రాధ, విక్రమ్ రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒక కల వస్తుంటుందని, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఎవరో నా చేతిని పట్టుకొని లాగుతున్నట్టు కల వస్తుంటుందని రాధ చెప్తుంది విక్రమ్‌తో. దీంతో విక్రమ్ ఆలోచనలో పడతాడు. మేం భయపడడం, నాన్న ఓదార్చడం ఇదే జరుగుతుంది అని రాధ చెప్తుంది. అంటే నీకో రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట అని విక్రమ్ అంటే, ఏమో నాకు తెలియదు అని రాధ అంటుంది. నీకెలాంటి వాడు కావాలని ఉంది అని విక్రమ్ అడుగుతాడు. కొంచెం కోపం, ఎక్కువ సహనం, అందరికీ సాయం చేసే గుణం, కొంచెం స్వార్థం, ఎప్పుడు నా గురించి ఆలోచించాలి, కష్టమొస్తే ముందుండాలి, నా కోసం ఏదైనా చెయ్యాలి అని రాధ తన కోరికల లిస్టు చెప్తుంది విక్రమ్‌కి. నీకు కాబోయే వాడి గురించి చెప్పు అంటే, నా గురించి చెప్తావేంటి అని రాధని విక్రమ్ ఆట పట్టిస్తాడు. మీకిలా అర్థమైందా అని రాధ నవ్వేస్తుంది. నీ కలల సంగతేంటి అని విక్రమ్‌ని రాధ అడుగుతుంది. కోర్టులు, కేసులు, హత్యలు ఇవి తప్ప ఏముంటాయి? పూర్వజన్మల్లో పూర్వజన్మలో నీకు నాకు ఏదో బంధం ఉండే ఉంటుంది. అందుకే ఇలా అగ్రిమెంట్ మనల్ని కలిపింది అని విక్రమ్ అంటాడు. మీరిలా నాతో ఉన్నందుకు, మాట్లాడినందుకు నా మనసు ప్రశాంతంగా ఉందని రాధ చెప్తుంది. ఇదంతా దుర్గగాడు చూసి ఇక వెళ్ళిపోతాడు. రేపు వస్తా, ఎలా తప్పించుకుంటావో చూస్తా అని అనుకుంటూ వెళ్ళిపోతాడు దుర్గ. ఇక మరోవైపు దుర్గగాడు దొరకలేదు. హమ్మయ్య అని మెల్లగా వచ్చి పడుకుంటుంది ప్రియ. కానీ ఇంతలో దమయంతి లేచి దుర్గగాడి గురించి అడుగుతుంది. బేబీ, దుర్గగాడి విషయంలో నీ ప్రమేయం ఏమైనా ఉందా అని ప్రియని అనుమానిస్తుంది దమయంతి. నాకు చెప్పకుండా ఏదో చేస్తున్నావని డౌట్ పడుతుంది. నేను విక్రమ్ రాధని విడగొట్టాలని చూస్తుంటే నువ్వేదో ఒక రాంగ్ స్టెప్ వేసి చెడగొట్టకు అని దమయంతి అంటుంది ప్రియతో. ఈసారి రాధని బయటకు పంపించడం ఖాయం అని దమయంతి గట్టిగా చెప్తుంది ప్రియకి. ఇక ఉదయం పూట హాల్‌లో రాధ, విక్రమ్ అలా పడుకొని ఉండడం చూసి అంతా షాక్ అవుతారు. రాత్రి నిద్ర లేపుతుంటే విక్రమ్ ఎంతకీ లెవ్వకుండా కలవరిస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించకుండా విక్రమ్ ఏదేదో అంటుంటాడు. అందరూ అక్కడే ఉన్నారని గమనించిన విక్రమ్ మళ్ళీ నాటకం ఆడేస్తాడు. కొంచెం రొమాంటిక్‌గా నాటకం ఆడదామని రాధతో విక్రమ్ అంటాడు. నిద్రలో మీ మీద చెయ్యి వేసి పడుకున్నా. అందుకే ఇలా అందరూ చూస్తున్నారని రాధ చెప్తుంది. సిగ్గులేదా? ఎన్నిసార్లు చెప్పాలి? వేర్వేరుగా పడుకోవాలని చెప్పా కదా అని దమయంతి అంటుంది. రహస్యంగా పడుకోలేదు కదా! హాల్లోనే ఉన్నాం కదా! మీకేమయింది? అని దమయంతిని అంటాడు విక్రమ్. రాధని కాపాడుకునే బాధ్యత నాకుంది అని విక్రమ్ చెప్తాడు. దుర్గ విషయంలో రాధ తప్పే లేదు. నిరూపిస్తా. మేమిద్దరం గదిలో ఉంటేనే కదా మీకు ప్రాబ్లమ్. నాకన్నిటికంటే రాధ ముఖ్యం అని విక్రమ్ అంటాడు. ఈ దుప్పట్లు తీయడంలో హెల్ప్ చేస్తారా అని రాధ అడగడంతో అక్కడ విక్రమ్ కాస్త రొమాంటిక్‌గా బిహేవ్ చేస్తాడు. లోలోపల బాధ ఉన్నా కూడా నా కోసం ఇలా నటిస్తున్నందుకు థాంక్యూ అని రాధకి విక్రమ్ చెప్తాడు. నా కోసం నువ్వింత చేస్తున్నావు. నీకోసం ఈ మాత్రం చేయలేనా అని రాధ కూడా థాంక్స్ చెప్తుంది. విక్రమ్, రాధ కలిసి పడుకున్న వీడియోని చూపించి దుర్గని ప్రియ రెచ్చగొడుతుంది. వచ్చి రాధని ఎత్తుకెళ్ళు అంటూ దుర్గని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది ప్రియ. నేను ఎత్తుకెళ్ళను. పెళ్లి చేసుకొని తీసుకెళ్తా. ప్లాన్ మార్చా. నా ఈగో హర్ట్ అయింది అని దుర్గ అంటాడు. రాధే నాతో లేచిపోయి వచ్చిందనేలా అందరినీ నమ్మిస్తా అని దుర్గ సవాల్ విసురుతాడు. నీ బోడి ఈగో అని ప్రియ అంటే భయపెట్టి మరీ సారీ చెప్పించుకుంటాడు దుర్గ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.